ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కలశం లేకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ముందు రోజు వ్రతానికి కావలసిన సామాగ్రిని రెడీ చేసుకున్నాను. ముందుగా అమ్మవారును రెడీ చేయాలి. నెక్స్ట్ గణపతిని రెడీ చేయాలి. అమ్మవారును నేను ఈ విధంగా రెడీ చేశాను. అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలంలో చీర, జాకెట్, 2 తమలపాకులు, 2 చెక్కలు, 2 అరటిపండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, డబ్బులు, కొమ్ము శనగలు, అమ్మవారికి తోరణం, ఈ విధంగా అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. ఇస్తున్నానమ్మా వాయినం అని చెప్పాలి. మనం తోరణం రెడీ చేసేటప్పుడు 9 దారపు పోగులు తోరణం తయారు చేయాలి. ఈ తోరణాన్ని నవసూత్రం అంటారు. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, ఒకటి ముత్తైదువుకు ఇవ్వాలి. మీరు బంగారం కొనుక్కుని ఉంటే అది అమ్మవారి ముందు ఉంచుకోవాలి. ఇక మీరు తయారు చేసిన నైవేద్యాలను సమర్పించండి. నెక్స్ట్ ముందుగా గణపతిని పూజించాలి. ఇక అమ్మవారిని పసుపుతో రెడీ చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. చదువుతున్నప్పుడు పువ్వులతో కానీ కుంకుమతో కానీ పూజించాలి. తరువాత అమ్మవారి కథను చదువుకోవాలి. ఇక అమ్మవారి పాటను పాడుకొని అమ్మవారికి ఆహ్వానం పలకాలి. తరువాత కొబ్బరికాయని కొట్టి ధూపం వేయాలి. హారతి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మీ వారితో ఆశీర్వాదం తీసుకోండి. తరువాత ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వండి. అంతే ఫ్రెండ్స్, నేను ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.